కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు విభిన్నమైనటువంటి నృత్య ప్రదర్శనలతో మా ఈ గేమ్ షోని మేము ప్రారంభించాము. మీరు చూసినట్టయితే వినూతనగా డాన్స్ చేసింది, సుజిత అదో మాదిరిగా డాన్స్ చేసింది, జ్యోతి చేద్దామని ట్రై చేసింది, అనూష మాత్రం అబ్బో ఒక రేంజ్ లో డాన్స్ చేసింది. అబ్బా ఆ స్టెప్ ఏంటి? ఒకసారి మ్యూజిక్ వేయండి. ఎన్ని రోజులైందో మీ చేతులు బిగుసుకుపోయాయి కదా. ఇవాళ చార్మైళ్ళకి వచ్చి కొంచెం ఫ్రీ అయ్యాయి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మియాపూర్. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే. పిల్లలు? ఒక పాప. ఏం చదువుతుంది? 2 years పాప. ఓ అమ్మని చదువుతుంది అనమాట. ఓకే. సుజిత. హాయ్ సుమా. హాయ్. నా పేరు సుజిత, అమీర్పేట్ నుంచి వచ్చాను. ఐసిఐసిఐ బ్యాంక్ లో వర్కింగ్. ఓకే. కనిపిస్తుంది ఆవిడలో. నేను ఎక్కడ డబ్బులు అడుగుతానా అన్న ఒక భయం కనిపిస్తుంది ఆవిడ మొహంలో. ఈ బ్యాంక్ లో ఉద్యోగులు అందరూ అంతే. ఏంటో మన డబ్బులే కదా మనం బ్యాంక్ లో దాచుకునేదబ్బా, అదే ఇవ్వడానికి చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. అసలు సెక్యూరిటీ ఇస్తున్నాం కదా, ఇంకేం కావాలి మీకు? మాకు సెక్యూరిటీ ఉన్నాడు కింద ఆల్రెడీ, అక్కర్లే. డబ్బుకి సెక్యూరిటీ. ఓ ఆ సెక్యూరిటీ. ఓకే. హాయ్ జ్యోతి. హాయ్. హాయ్. నా పేరు జ్యోతి. నేను అమీర్పేట నుంచి అమీర్పేట లో నించున్నావా? అమీర్పేట నుంచి వచ్చాను. ఓకే. బీటెక్ ఫస్ట్ ఇయర్. వినూత. హాయ్ సుమా గారు. హాయ్. నమస్కారం. నమస్కారం. స్టార్ మహిళా కార్యక్రమంకి స్వాగతం. బా వినూత, నిజంగా చాలా థ్యాంక్స్ వినూత. 2000 ఎపిసోడ్ నుంచి నేను అందరికి స్వాగతం పలకడమే గానీ ఒక్కళ్ళు కూడా నాకు స్వాగతం పలకలేదు. స్పెషల్ గా థ్యాంక్ యూ. చెప్పు వినూత నీ గురించి. నేను హౌస్ వైఫ్ అండి. నేను డాక్టర్ రాజేశ్వర నగర్ నుంచి వచ్చాను. ఓకే. మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు 2 పాపలు. ఓకే. ఒక పాప 4 years అండ్ 10 months బేబీ. పర్వాలేదులేండి, మనకి పిల్లలు 2-3 పుట్టిన తర్వాత కన్ఫ్యూజన్ వస్తుంటుంది. కదా. ఓకే. మీ అందరికి తలా 10 పాయింట్లు ఇచ్చేస్తున్నాను, తీసుకోండి. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 ధూమకా లబో లబో లబ్ లో నా ఎగిరి పటాకా. క్లోజ్ యువర్ ఐస్. తాగుడు మూతల దండా కోర్. రెడీయా? రెడీ 1 2 3 గో. ఇంకోళ్ళకి దొరికింది ఇంకొక స్టూల్ మిగిలింది. సుజిత और అనూష. బ్యాక్ అక్క బ్యాక్. ఏయ్ ఎనకకి ఇటు. అలానే. వచ్చేసావు. నేనెవరిని? కనపడట్లేదు సుమా. కనపడట్లేదా? వెరీ గుడ్. మీ ఐసైట్ బాగుంది అయితే. ఓకే, మీకు 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నా. మీరేమైనా అడగాలంటే అడగచ్చు. ఒక చిలిపి ప్రశ్న వేస్తాను. చిలిపి ప్రశ్న. చిలిపి పడ సిగ్గెందుకు పడ్డాను? చిలిపి ప్రశ్న వేస్తా అంటే అంత దూరం వెళ్ళాలా? చిలిపి ప్రశ్న అన్నావుగా. ఫస్ట్ ఆన్సర్ చెప్పాక అప్పుడు సిగ్గుపడుతుంది కానీ దా. ప్రశ్న ఏంటి? కోడి వేడి నీళ్ళు తాగితే ఏమవుతుంది? అబ్బా నేను చెప్పలేను బాబు. చిలిపి ప్రశ్న అన్నావుగా, చెప్పేమంటావా? చెప్పేసి. కోడి వేడి నీళ్ళు తాగితే బాయిల్డ్ ఎగ్ ఇస్తుంది. ఓ సుమా, నువ్వు ఇంత టాలెంట్ అని అనుకోలే. చాలా టాలెంట్ నాది కాదు, కోడి. రెడీ 1 2 3 గో.
వినూత రోజు ఇల్లు ఇలాగే తుడుస్తుంది అనుకుంటా. బాగా బాగా ఒళ్ళు ఉంచుతున్నావు నిజంగా. వినూత వెనక్కుంది, వెనక్కి. ఆ జ్యోతి, దా జ్యోతి, అక్కడక్కడే తిరిగావు కానీ కొంచెం ముందరికెళ్ళుంటే నీకు దొరికేసేది కదా. నీకు 15 పాయింట్లు తీసుకో. సరే ఏమైనా అడుగుతావా? చెయ్యనకుండా వెయ్యని సున్నం పొయ్యని నీరు నిండుగా ఉండు. కొబ్బరి బొండం. వినూత, నువ్వు ఎలా ఇంత బాగా ఆడగలుగుతున్నావు? ఇంట్లో మా వారు మొత్తం అన్ని పనులు అక్కడ కూర్చుంటారండి. ఆ. టీ తీసుకురావే అంటారు, పక్కనే ఉంటారు రిమోట్ తీసుకురావే ఓకే, అంటారు. ఇప్పుడు నువ్వు మీ వారన్నమాట, ఇక్కడ కూర్చో. నేను మీ ఆవిడ్ని. మీ వారు ఇంట్లో ఏం చేస్తారు? రెడీ. విను, ఆ, టీ తీసుకురా. బా, ఇందాకే కాఫీ తాగాడు, మళ్ళీ టీ అడుగుతున్నాడు. అక్కడ అంజనా చూడు బయటికి వెళ్ళిపోతుంది. చూడు చూడు, తొందరగా చూడు. ఒక్క నిమిషం ఉండండి, తీసుకొస్తున్నాను. ఏం వెళ్ళిపోతుంది బయటికి? అంజనా బయటికి వెళ్ళిపోతుంది. ఆ, వెళ్ళిపోనివ్వండి. ఎంతసేపు లోపల ఉంటుంది? ఎంతసేపు తీసుకొస్తావు? ఇదిగోండి, టీ. అదిగో రిమోట్ అక్కడ ఉంది, ఇవ్వవా? రిమోట్ పక్కనే ఉంది, తీసుకోవచ్చు కదండి. దానికి కూడా నేను రావాలా? ఇవ్వచ్చు కదా. ఎలాంటి మొగుడు దొరికాడు రా బాబు. ఇదిగోండి రిమోట్. ఛానల్ కూడా నేనే పెట్టేసేనా? వెళ్ళొస్తాను. అంటే ఏ ఛానల్ పెట్టాలో నీకు తెలియదు కదా. ఒసేయ్ ఒసేయ్, ఏరా ఎన్నిసార్లు పిలవాలి మిమ్మల్ని? ఏంటి? సరే ఇటు రండి. ఒకసారి కెమెరా తీసుకురావా? అంజనా చూడాలి. కెమెరా తీసుకురావాలా? ఎందుకు? ఫోన్ ఫోటో తీయడానికా? మీ సెల్ ఫోన్ ఉందిగా, అందులో తీసుకోండి. ఫోన్ అక్కడే ఉంది, అవతల కూర తీసుకురా. మాడిపోతుందండి, అర్థం చేసుకోరండి మీరు. అసలు అన్నిటికీ నన్నే పిలుస్తూ ఉంటారు. మీ అమ్మగారు అక్కడ ఖాళీగా కూర్చున్నారు, పిలవండి. హలో మావయ్య, మీ అమ్మాయి మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి మావయ్య. నేను ఏది చెప్పినా చెయ్యట్లేదు. హలో, నన్ను ఇంటికి పంపించేస్తావా? ఇంకంతే సంగతులు. నీకు మంచినీళ్ళు కూడా ఉండవు, ప్రతిదానికి నన్నే పిలుస్తూ ఉంటావు. చిట్టికేస్తే నా దగ్గరికి నా ఫ్రెండ్స్ అందరూ వస్తారు. ఏదో ఒకసారి చిటికి. చూసావా? ఆ, చూసి అంతా బేవర్స్గా కూర్చున్నట్టున్నారు. దేవర్స్ వాళ్ళే మీ బాగా. ఎప్పుడెప్పుడు మీరు చిటకేస్తారు? వచ్చేసి ఇక్కడ తేరగా తినేసి వెళ్దాం. కూర్చోండి, అన్నం వడ్డిస్తాను. కూర్చోండి కూర్చోండి. ఏమండి, ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అండి. మీ ఆయన ఈ స్కిట్ అంతా చూసుంటారండి. ఓకే వినూత, బాగా చేశావు. ఇది సరదాగా చేసినటువంటి ప్రయత్నం మాత్రమే, ఎవరిని బాధ పెట్టడానికి చేసినటువంటిది కాదు. ఇది ఎవరిని ఉద్దేశించి చేసినటువంటిది అసలే కాదు. ఇందులో పాత్రలన్నీ కల్పితాలు. రెడీ, 1 2 3 గో. ఇక్కడే దగ్గరలో ఉంది, ఎవరు కూర్చుంటే వాళ్ళదే. అమ్మా, గట్టిదానివే తల్లి, గట్టి పిల్లవి. నువ్వు కూర్చున్నావు మొత్తానికి. బక్కోళ్ళు ఎప్పుడు గట్టోళ్ళే కదా. బక్కోళ్ళు ఎప్పుడు గట్టోళ్ళేనే? నేను పొట్టోళ్ళు గట్టోళ్ళు అని విన్నాను, కానీ బక్కోళ్ళు కూడా గట్టోళ్ళేనా? సో వినూత, నీకు 25 పాయింట్స్, అనుష నీకు 20 పాయింట్స్. నువ్వేమైనా అడుగుతావా? మనకి 5 వేలు ఉంటాయి, ఆ. కానీ బ్లడ్ ఉండదు, ఎముకలు ఉండవు, మాంసం ఉండదు, ఏమీ ఉండదు. 5,000. వేలు కాదు, 5,000 ఉంటాయి. వాటికి ఎముకలు ఉండదు, మాంసం ఉండదు, బ్లడ్ కూడా ఉండదు, బ్లడ్ కూడా ఉండదు, ఏమి ఉండదు, ఏముండదు. ఏముండదు. గోల్డా? గోల్డ్ ఎలా అవుతుంది? మరి ఇంకేంటో చెప్పు. చెప్తారేంటి? చెప్పవా? థ్రిల్లే ఉంది. మరి ఎప్పుడు చెప్తావు? ఇంకా 4 రౌండ్స్ ఉన్నాయి మనకి. ఆ తర్వాత థింక్ చేసి అంటే చెప్తే డాన్స్ నువ్వు పజిల్ దీనికి ఆన్సర్ చెప్పినామంటే నేను డాన్స్ చేస్తా. అవునా? అమ్మ, నువ్వు డాన్స్ చేయడం కోసమైనా నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి. సరే, నువ్వు వెళ్ళి, నేను ఆలోచిస్తా. కాదు, చెప్పాలి. తెలియదు. సరే, బాగా థింక్ చెయ్యి. బాగా. చింపేయ్. నా చేత డాన్స్ చేయించాలంటే నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఓకే, బాగా పెట్టింది అసలు ట్విస్ట్. ఈ
ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఓకే, మొదటి సెలబ్రిటీ ఎవరో చూద్దాం. వెంకటేష్ గారు, పక్కన పిక్చర్స్. వెంకటేష్ గారు సీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏంటి? సుజిత. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. వావ్, కరెక్టా కదా చూద్దాం. నమో వెంకటేశ -6. నెక్స్ట్ సెలబ్రిటీ శ్రీకాంత్ గారు, పక్కన పిక్చర్స్. శ్రీకాంత్, జేడి చక్రవర్తి. మాఘమాసం ఎప్పుడొస్తుందో. పట్టట్లేదా? ఒక్క పెట్టి పెట్టేద్దాం. సుజిత. మేము ఇదైనా కరెక్ట్ కావాలి. ఎగిరే పావురమ్మ. చూద్దాం. అన్నట్టు మర్చిపోయాను. 5 వేళ్ళు. 5 వేళ్ళు. ఒక రౌండ్ కూడా కాలేదు సుమా అని అడిగాక. రక్తం, నాళాలు ఏవో ఉండవన్నారు. ఆలోచించు. వేర్లు 5 ఉంటాయా? ఏమో కొన్నిటికి ఉంటాయి. 5 కొన్నిటికి తెంపేయచ్చు కదా. అన్నిటికీ ఉంటాయి. సరేనా? కొన్నిటికి కాదు, ప్రతి దానికి ఉంటాయి. ఆవిడ డాన్స్ మనం చూడకూడదని అవి చెప్పట్లేదు, హింట్ ఇవ్వట్లేదు మనకి. ఒక్క రౌండ్ కానీ సుమా చెప్పేస్తారు. నెక్స్ట్ సెలబ్రిటీ మహేష్ బాబు, పక్కన పిక్చర్స్. జ్యోతి. పోకిరి. అవునా కాదా చూద్దాం.
పుల్లని పుల్లట్టు పంటి కంటగానే జీవదొచ్చిన జన్మకే జీవమొచ్చరా ఏసేటి అట్ల మీద యావ బుట్టగానే ఏసీలో తిండి మీద ఎగడ బుట్టరా పుల్లని పుల్లట్టు పంటి కంటగానే జీవదొచ్చిన జన్మకే జీవమొచ్చరా. సో బాబీ సినిమాలోని పాట ఇది. సో -6. నెక్స్ట్ సెలబ్రిటీ తాప్సీ, పక్కన పిక్చర్స్. సుజిత, మొగుడు. మొగుడు. ఓ మొగుడు, మొగుడు. మొగుడు 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 మొగుడు. అవునా కదా, చూద్దాం. ఏ మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు 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 ఏ మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు 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 ఎట్టాంటి మొగుడు నాకు చే మొగుడు ఎట్టాంటి మొగుడు నాకు చే మొగుడు ఏ దొంగ మొగుడు మొండి మొగుడు మొట్టు మొగుడు. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ రాజేంద్ర ప్రసాద్ గారు, పక్కన పిక్చర్స్. ఎంత సింపుల్ గా వచ్చిందో అసలు. వినూత, ఏప్రిల్ 1. ఏప్రిల్ 1 అంతేనా? కాదు. సినిమా పేరు అంతేనా? కాదు. సరే చూద్దాం. వినూత, సగం పేరు చెప్పావు, సగం పేరు చెప్పలేదు. చెప్పండి మిగతా ఇంకో తోక. ఏప్రిల్ 1 విడుదల. -6. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. మబ్బలోని వర్షమంతా టప్పులోన కురిసినట్టు పప్పులోన వేడి వేడి పిప్పరొట్టె దొరికినట్టు తుళ్ళి తుళ్ళి ఆడి. శ్రీకృష్ణ 2006 సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్: ఏ జగపతి బాబు, బి శ్రీకాంత్. శ్రీకాంత్. కరెక్ట్ ఆన్సర్. వేణు మరో హీరో. తీసుకోండి. అనుష 3. వినీత, నువ్వేమని అడుగుతావా నన్ను? క్రొకడైల్ వాటర్ లో స్విమ్ చేస్తుంది కదా, ఆ. దాని బాడీ బ్యాలెన్స్ అవడానికి ఏం చేస్తుంది? ఇప్పుడు మనం వాటర్ లో స్విమ్ చేస్తాం కదా, మన బాడీని మనం ఇంకేమైనా చేస్తామా? మనం స్విమ్మింగ్ నేర్చుకుంటే దాని అంతటా మన బాడీ బ్యాలెన్స్ అవుతుంది. మీరు హ్యూమన్ బీయింగ్స్ మా, యానిమల్ కాదు. యానిమల్ అయినా హ్యూమన్ బీయింగ్ అని ఒకటినమ్మా. ఎట్లా అవుతుంది? సేమ్ స్విమ్మింగ్ టెక్నిక్ నేర్చుకుంటారనమాట. కాదు. కాదా? మరి క్రొకడైల్ దాని తోకను ఊపుతుంది బాగా. కాదు. కాదా? అయితే చెప్పి. పెద్ద పెద్ద రాళ్ళు తింటదట. నిజంగా చెప్తున్నావా? ఎస్, రియల్లీ. ఏమిటో రబ్బా ఈ క్రొకడైల్ పిచ్చుకోవాలా, నాకు అర్థం కావడం లేదు.
అసలే వెయిట్ ఎక్కువైపోయి ఉంటే మళ్ళీ ఒబేసిటీ కోసం కాకపోతే ఆ రాళ్ళు తినడం ఏమిటి? ఓ నాకు అర్థమైంది. క్రొకడైల్ వాళ్ళ పెద్దవాళ్ళు కూడా చెప్పారు 4 రాళ్ళు వెనకేసుకోమని. అందుకే క్రొకడైల్ 4 రాళ్ళు లోపల వేసుకుంటుంది. అది పిచ్చి క్రొకడైలో బయట వేసుకోవాలి కానీ లోపల కాదు. ఓకే, ఇవాళ నుంచి తినడం మానే. ఓకే, కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. వాట్ ఆర్ యూ థింకింగ్? ఇంకో క్వశ్చన్ అడుగుతా. అడగండి. జింబాబ్వే ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? ఎవరైతే నాకేంటి? తెలుసుకోవాల్సిన ఇప్పుడు ప్రశ్నకి వెళ్ళారా అడుగుతున్నావు మీరు. ఆ. అడుగుతున్నప్పుడు నాకేంటి అని చెప్పేసి నేను ఊరుకున్నా. జింబాబ్వే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ జింబాబ్వే. అతనే ద ప్రెసిడెంట్ ఆఫ్ జింబాబ్వే. ఇట్స్ రైట్. రాంగ్. రాంగ్. మిస్టర్ జింబాబ్వే కాదు. జింబా కాదు. బనానా అంట. బనానా ఆయన పేరదా? ఫస్ట్ ప్రెసిడెంట్ జింబాబ్వే బనానా. ఓకే, వాళ్ళకి ఫ్రూట్స్ బాగా ఇష్టం అనుకుంటా. సెకండ్ క్వశ్చన్, శ్రీకృష్ణుని శంఖం పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ సుదర్శనం, బి పాంచజన్యం. పాంచజన్యం. కరెక్ట్. సుదర్శన చక్రం కదా, సో శంఖం పాంచజన్యమే. తీసుకో. సుజిత 1, జ్యోతి 1, అనుష 1. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు, నా మాట సిలక పలుకు, నా పురుకు మెరుపు తడుకు, అరే పడని వాడు లేడే నా వలకు. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు. హే! మా ఆన్సర్ వచ్చిందా? ఇక నువ్వు ఆన్సర్ చెప్పక్కర్లేదులే. నీ డాన్స్ కోసమే నేను ఆన్సర్ చెప్దాం అనుకున్నాను. ఇంకా నువ్వు ఆన్సర్ చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి? చెప్పక ఇంక వదిలే. ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఎంత తొక్కినా అనగదు, ఏంటది? ఎంత తొక్కినా ఆడది. ఎస్, ఆడవాళ్ళని ఎంత తొక్కడానికి ట్రై చేస్తే ఆడవాళ్ళంతా లేస్తూనే ఉంటారు కదా. కాదు మా తప్పు. చూడు, మా ఆన్సరే, మీ ఆన్సర్ మీ ఆన్సరే. మా ఆన్సర్ మీ ఆన్సర్ కాదు, మీ ఆన్సర్ అలా మా ఎలా ఆన్సర్ కాదు. ఉంటుంది? అలాగని చెప్పి నా Exam ఆన్సర్ నీ పెట్టినప్పుడు ఆన్సర్ ఒక కాదు question- కాబట్టి నా ఆన్సర్ కాదని, Exam నీ పెట్టినప్పుడు ఆన్సర్ నీ question ఆన్సర్ కి కాదని నువ్వు answer చెప్తే మాత్రం కరెక్ట్ కాదు. నా కాదు ఆన్సర్ నా సుమా, ఆన్సర్, నీ ఇదంతా ఆన్సర్ నీ తప్పే. ఆన్సర్. తప్పు తప్పే సుమా. దేవుడా. ఎగ్జామ్ పెడితే నీ ఇష్టం వచ్చిన ఆన్సర్ రాసేస్తాడా? వేస్తాడు వాడు, వేస్తాడు లేకపోతే లేదు. నాకేంటి? మీరు క్వశ్చన్స్ అడుగుతారు కదా ఇప్పుడు. అవును. ఏ ఆన్సర్ చెప్పినా 0.6 పాయింట్స్ ఇచ్చేస్తా. ఇవ్వం, మా ఇష్టం ఇవ్వం. అలా ఉండదు సుమా. రాంగే. సరే సరే సరే, ఎంత తొక్కినా అనగదు. ఏ ఊరు మీద? నేను చెప్పను సుమా. అది కూడా చెప్పవా? ఈ question- వామ్మో, ఏమడిగినా చెప్పదు. లేదు వాటర్. వాటరా? ఎలాగా వాటర్? వాటర్ ఎలా తొక్కుతావు చెప్పు. తొక్కిన పైకి వస్తుంది. ఎలా వస్తుంది? అనగదు కదా అది. ఓకే, ఇంకొక జోక్ వేస్తాను. వేసే. ఒకరింటికి చుట్టాలు వస్తుంటే అలా ఆవిడ అలా ఎంతో ఉంటుందంట. మన ఇంట్లో వాళ్ళకి లెమన్ జ్యూస్ చేయటానికి నిమ్మకాయలు లేవండి, మరి ఏం చేద్దాం, వాళ్ళకి పాపం చాలా అలసిపోయి వచ్చారు అని అంటదంట. ఆయన అంటే ఎందుకంత టెన్షన్ పడతావు నువ్వు, మన ఇంట్లో అంట్లతోనే సోప్ ఉంది కదా, చెప్తున్నారు కదా 100 నిమ్మకాయలు సెక్తాను, అది కలిపేసి ఇచ్చేసి. పెళ్లి పుస్తకం సినిమాలో హీరో ఎవరు? ఇవ్వను. ఆప్షన్స్ ఇవ్వ సుమా. నెక్స్ట్ రౌండ్ లో ఇస్తా. నాకు ఇవ్వాలని లేదు. ఇవ్వలే సుమా. చెప్తే చెప్పు, లేకపోతే మానే. సరే, ఏ రాజేంద్ర ప్రసాద్, బి నరేష్. రాజేంద్ర ప్రసాద్. ఎస్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. వినిత. ఎంత? 3. మిలీనియర్ అనే పదాన్ని ఏ సంవత్సరం నుండి ఉపయోగిస్తున్నారు? ఎలా సుమా ఇలా అడిగితే? చిన్న పిల్లని చేసి ఇలా చిన్న పెద్ద చిన్నపిల్లలు క్వశ్చన్. డాన్స్ చేస్తారా? నువ్వు పెద్ద పిల్లవి నాకు తెలుసు. ఆప్షన్. నువ్వు ఒకవేళ నాకు ఇందాక ఆన్సర్ చెప్పావనుకో, నీకు కొంచెం హింట్ ఇస్తా. చెప్తావా చెప్పవా? చెప్పవా? దేవుడా. మర్చిపోయింది. గ్యారెంటీ కన్ఫర్మ్ ఆన్సర్ మర్చిపోయింది. ఇలా అయితే చెప్తారని మీరు ఏ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. 1700, బి 1740. బి కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. సుజిత 2 పాయింట్స్. జ్యోతి 1 పాయింట్.
నా చెవులో చెప్పేసిందమ్మా. ఆన్సర్ అంట 5 వేళ్ళు బ్లౌజ్ అంట. బ్లౌజా గ్లౌజ్ గ్లౌజ్ బ్లౌజ్ కాదు బ్లౌజ్ ఎలా అవుతుంది? గ్లౌజ్ అంట. ఇందాక నుంచి చంపి పెట్టింది గ్లౌజ్ కోసం. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా. వేసవికాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే, తరుమెత్తుంటరి తుఫానులాగా చుట్టయొచ్చుగా. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా. వేసవికాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే, తరుమెత్తుంటరి తుఫానులాగా చుట్టయొచ్చుగా. It's love when you feel hot in the cold. It's love when you శ్రీశైలంలో ఏ దేవుడు కొలువై ఉన్నాడు? వెంకటేశ్వర స్వామి. రాంగ్ ఆన్సర్. ఎప్పుడు నువ్వు ప్రతిష్ఠించావు అక్కడ? మల్లికార్జున స్వామి అంటే శివుడు అన్నమాట. ఎప్పుడు శ్రీశైలం వైపు వెళ్ళలేదేమో, ఈసారి వెళ్ళు. ఓకే, జురాసిక్ పార్క్ పుస్తక రచయిత ఎవరు? దేవుడా. ఆప్షన్ ఏ మైకిల్ క్రిస్టన్, బి స్టీవెన్ స్పీల్బర్గ్. మైకిల్ క్రిస్టియన్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. లక్కీగా ఆయనకి స్టీవెన్ స్పీల్బర్గ్ ఆ సినిమా డైరెక్టర్ అని తెలియదు, అందుకని ఆ పేరు చెప్పింది. 1-1-1. లష్కర్ పోరి చూడు లాయిలబ్బ బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు, ఎర్ర చీర చూడు, బిర్రు రైగ సోపు చూడు, అత్తరు సెంటు చూడు, అత్తొచ్చిన దారి చూడు, దిష్టై దాకు దాడి బుక్కన సుక్కెట్టి చూడు. +91 అనే సంఖ్య ఏ దేశంలోని మొబైల్ నంబర్ ముందు ఉంటుంది? అది కూడా అడగాలి, అదొక క్వశ్చన్. ఓకే, వేరే అడుగు. లేదు పాయింట్స్ ఒక క్వశ్చన్ అన్నారుగా మీరు. ఆన్సర్. నో, వి హర్టెడ్. మేము ఇంకో క్వశ్చన్ అడుగు. నో ప్రాబ్లం. పర్వాలేదు. నో వే. ఆన్సర్ చెప్పాను. వద్దు. నో నో. మీరు అంత ఫీల్ అయిన తర్వాత నేను ఈ క్వశ్చన్ అడగదలుచుకోలేదు. మన దేశం గురించి నువ్వు అంత ఇన్సల్టింగ్ గా క్వశ్చన్ ఇస్తున్నావు. అందుకే నేను ఈ క్వశ్చన్ అడగను, నేను వేరే క్వశ్చన్ అడుగు. అడిగావు, ఆన్సర్ చెప్పాను, పాయింట్స్ ఇవ్వాలి, తర్వాత ఇంకో క్వశ్చన్. నో, మార్చేస్తాం. 0491 ఇది మన భారతదేశంలోని ఏ స్టేట్ కోడ్ నంబర్? 491 భారతదేశంలో ఉందా? ఉంది. ఎస్టిడి కోడ్ లో ఇది ఏ స్టేట్ కి చెందింది? ఆ క్వశ్చన్ ఎందుకు తీసాను నాకు డౌట్. ఇందాక నువ్వు అడిగావు కాబట్టి. అరే ఏదో జోక్ చేస్తాం కానీ క్వశ్చన్ రియల్ గా అది జోకా? చూస్తారా? ఎస్. అయితే సిన్సియర్ గా ఫీల్ అవ్వు అది జోక్ అని. ఇప్పుడు నేను మళ్ళీ ఆ క్వశ్చన్ అడుగుతాను, నువ్వు చాలా సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఓకే? ఓకే. +91 అనే సంఖ్య ఏ దేశంలోని మొబైల్ నంబర్ ముందు ఉంటుంది? ఆలోచించు బాగా. గోళ్ళు గిల్లుకో, తలగోకు. గోలు కొడితే గోరు వస్తుంది, ఆన్సర్ రావట్లేదే. మళ్ళీ క్వశ్చన్. రాష్ట్రమా దేశం? దేశం. ఏ దేశం మొబైల్ నంబర్? భారతదేశం. కరెక్ట్ ఆన్సర్. బా. అండ్ 0491 పాలక్కాడ్ ఎస్టిడి కోడ్. అది ఏం ఎస్టిడి కోడ్? మా కేరళలో పాలక్కాడ్ ఎస్టిడి కోడ్. +4 అని అయితే ఓకే, జర్మనీ అది నాకు తెలుసు. ఓన్లీ వినో స్టేట్, వినో కంట్రీస్, నాట్ స్టేట్. వినుత 3, అనుష 3. సెల్ ఫోన్ మొదటిసారిగా వాడకంలోకి వచ్చింది ఏ సంవత్సరంలో? ఆప్షన్స్. ఏ 1973, బి 1976. ఓరే, అప్పుడు వస్తే నా దగ్గరికి 2000 తర్వాత కానీ రాలేదు ఎందుకు ఫోన్? మీ వారు అప్పుడు కొనిచ్చారు, మరి ఏం చేస్తాం? కరెక్ట్ యా, వెరీ గుడ్. సో ఫోన్ ఎప్పుడు వచ్చిందని కాదు, మనలాగా పెళ్ళైన వాళ్ళకి మన వార్లు ఎప్పుడు కొనిచ్చారని అడగాలి. ఎప్పుడే కనిపెట్టి ఉండొచ్చండి, మా దాకా రావాలి కాదు. హలో, గోల్డ్ కొరికింది, పిచ్చి చూపులు చూసింది చాలు, చంద్రముఖిలా బిహేవ్ చేస్తున్నావు తెలుసా నువ్వు? బి 1976. రాంగ్ ఆన్సర్. మంట కలిసిపోయింది ఈ నా జీవితం, దేవుడా ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు ఇవ్వవా. 1973 ఏప్రిల్ 3వ తారీఖున సెల్ ఫోన్ మొట్టమొదటిసారిగా వాడకంలోకి వచ్చిందంట. 1973. మై గాడ్. అంటే అప్పట్లో ప్రాబబ్లీ
చాలా సెక్యూరిటీ రీజన్స్ కోసం కేవలం కొన్ని శాఖల వరకే పరిమితం చేశారేమో. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం ఎవరబ్బా? தலைவா தலைவா என்ன தலைவா? யாருமே பஜர் பிரஸ் பண்ணல. என்ன தலைவா இந்த கன்றாவி? யாருமே உங்களை ரெகக்னைஸ் பண்ணலையா? ஏய் சொல்லுமா சொல்லு. வினுதா. రవితేజ గారు. என்ன பேசுறே நீ? நல்லா பாரு. தலைவா நான் இவ்ளோ பெரிய ஒரு க்ளூ கொடுத்தேனே உனக்கு, ஆனா கூட உன்னால எடுத்துடுங்க ஆறு. நெக்ஸ்ட் சித்ரா. అనుష ఏంటి చపాతీ పిండి నొక్కుతున్నావు ఏంటి? బజర్ అది చెప్పు. ప్రభాస్. क्या हुआ रे तेरी आंखों को? मैं क्या बोलती और तू क्या बोलता? मैंने इसको बोला रजनीकांत आया, ये क्या बोली? रवि तेजा बोली. तुमको मैं क्या बोला? कौन आया वो? तुम क्या बोली? प्रभास बाहुबली कितनी बार देखा तू? హలో సుమ గారు, ఇది తెలుగు ప్రోగ్రామ్ అండి. సారీ నేను ఫ్రస్ట్రేట్ అయ్యాను. చూద్దాం. ఓకే నెక్స్ట్ చిత్రం. అనుష. రాజేంద్ర ప్రసాద్. చూద్దాం. చాలా సంతోషం, నన్నైనా కరెక్ట్ గా గుర్తుపట్టినందుకు. 6. నెక్స్ట్ చిత్రం. వినుత. ఏఎన్ఆర్ గారు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ రక్కినేని నాగేశ్వరరావు గారే. 6 పాయింట్లు తీసుకో. నెక్స్ట్ చిత్రం. వినుత. చిరంజీవి గారు. చూద్దాం. ఓకే 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. వినిత. మోహన్ బాబు గారు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ మోహన్ బాబు గారి. 6 పాయింట్లు వినిత. సో అలా ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ చూద్దాం. మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే ఇవాళ గేమ్ లో ఒక ప్లాస్టిక్ బంతి తీసుకొని, ప్లాస్టిక్ బంతిని ఇందులో పెట్టుకొని, ఇప్పుడు దీన్ని ఇలా గట్టిగా అంటే ఆ బంతి వెళ్ళి బుట్టలో పడాలి, మన కొడుగులో పడాలి. పడకపోతే మళ్ళీ పెట్టండి. ఇప్పుడు ఈ బంతి ఒకటి తీసి ఇందులో వేయండి. అంతే. మళ్ళీ ఆ బంతి, తర్వాత ఈ బంతి. ఈ ప్లాస్టిక్ బంతి పడితేనే స్మైలీ బంతి వేయాలి. ఓకే రెడీ? 1 2 3 గో. వెనక్కి తిరిగి చూడకుండానే జ్యోతికి తెలిసిపోతుంది పడట్లేదని. అలా ఎలా జ్యోతి, నీకు వెనకాల కూడా కళ్ళు ఉన్నాయా?
అలా కూడా ఆడేద్దామండి, సైడ్ అయిపోయావు. ఆ లాస్ట్ ఒకటి టైం అయిపోయిన తర్వాత పడింది, నేను తీసేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 60 పాయింట్లు. రోటీ మేకర్ వచ్చి రెడీ 1 2 3 గో. ఎల్లో బంద్ చేసుకో. పడింది పడింది, పడలే పడలే, పడుతున్నట్టుంది. పడింది పడింది, పడలే పడలే. నువ్వే చూసుకో, మాకెందుకు. ఒకటి 2 3 4 5 6 7 42 పాయింట్లు. కూల్ జగ్. రెడీ 1 2 3 గో. ఆహా, మీ ఆయన మీద ఉండే కోపం అంతా అక్కడ పెడేసుకున్నట్టున్నావు. కమాన్ కమాన్, ఇటు ఇటు రాని రాని, కొంచెం వెనకాల ఉన్నాను నేను. వన్ టూ త్రీ 4 24 పాయింట్లు. టోస్టర్. వినుత లీడ్ లోకి రాలేకపోయింది. ఒక పాప చూడు, ఎపిసోడ్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు కుదిరితే 4 మాటలు మాట్లాడుంటుంది అంతే. పాప లీడ్ లో ఉంది. ఈ పాప స్కోర్ నువ్వు బీట్ అవుట్ చేయాలంటే నీ టార్గెట్ 53, అంటే మినిమం 9 బంతులు ఇందులో పడాలి. రెడీ, వెళ్ళిపో. 1 2 3 గో. బాబోయ్ బాబోయ్ బాబోయ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16. మేమేమన్నది ఎంత? 9. మరి నువ్వు ఎందుకు వేసావన్నీ? తెలుస్తా. ఐఎమ్ సారీ, మేము 9 ఏమంటే 9 చేసేటట్టు ఇంకో గిఫ్ట్ ఎక్స్ట్రా ఇవ్వాలి. అయితే ఈ గొడుగు కూడా తీసుకెళ్ళి. అది వద్దులే.
బయట 70 ఓకే రూపాయలు సో 96 పాయింట్స్ అండ్ యు ఆర్ ద విన్నర్. నారే నారే మాయల మారే తందా చేస్తున్నావే గుండెల్లో నా దూరి ఓరి ఓరి ఆటల మారి బోల్తా కొట్టించావే వయ్యారాల లారీ నడుమే ఇటొక్కసారి అటొక్కసారి తిప్పకే నాంచారి ప్రాణం కతుక్కుమంటూ ప్రతొక్కసారి పోదా పొలమారి నెన్ని ఇలాకలోన తడక చూపి పడతా కచ్చేరి ఓ సుకుమారి దరి చేరి చేస్తానే కారి నా టక్కుట మారి నారి నారే మాయల మారే ఓకే సో ఇవాళ విన్నర్ గా నువ్వు కుకింగ్ సెట్ తో పాటు గెలుచుకుంటున్నావు మైక్రోవేవ్ ఓవెన్. నారే నారే మాయల మారే